అది పట్టుకొని కింద మీకు ముందు కావాలంటే ముందుకు, వెనక కావాలంటే వెనకాలకి అనుకోండి సీటు. కంఫర్ట్గా పట్టుకో, ఈ స్టేరింగ్ పట్టుకో. అది ఎన్ని కావాలంటే పైకి ఇది మళ్ళీ పైకి రాదు అను, ఇది రాదు పైకి. ఫస్ట్ ఏమో క్లచ్, మధ్యలో బ్రేక్, అది యాక్సిలేటర్. చెప్పులు ఇచ్చింది ఫస్ట్ ఇది క్లచ్, అది క్లచ్, మధ్యలో బ్రేక్, అది యాక్సిలేటర్. యాక్సిలేటర్ తక్కువ పట్టుకున్నట్టు తక్కువ తక్కువ కాల్ చేయి. అట్లా తీమైనప్పుడు కాల్ చేస్తాను, తక్కువైనప్పుడు తొక్కుతాను. ఇది వైపర్ వర్షం వచ్చేప్పుడు వేసుకోవాలి. ఓకే, అది లాస్ట్ అంటే ఆగిపోతుంది. ఇది ఇండికేటర్. ఇప్పుడు మనం పోతున్నాము, అక్కడ నుంచి రైట్కి పోయేటప్పుడు కిందికి వెళ్ళాలి. ఇట్లా కిందికంటే ఇది ఇండికేటర్ వస్తుంది, రైట్ వెళ్తుంది అంటే కార్ రైట్ పోతుంది అని అనుకుంటారు. ముందు వాళ్ళకు వెనక కనబడుతుంటారు. ముందర బయట వెళ్తుంటాయి, ఓ కారు రైట్ పోతుంది అని అనుకుంటారు. బైక్ వస్తుంది కదా, ఇప్పుడు ఇండికేటర్ వస్తే కారు పోయి ఇట్లా పోతుంది అనుకుంటారు. లెఫ్ట్ పోవాలనుకుంటే పైకి వెళ్ళాలి. అట్లా ఇక్కడ వస్తుంది లైట్, మిడిల్ పెట్టింది ఆపరేట్. ఆరానికి లేదు, ఇక్కడ ఉంది. అది బటన్ ఆరాన్. ఇది హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు ఇంకా మనం బయలుదేరుతున్నాం కదా, ఇప్పుడు ఇది ప్రెస్ చేసి దించాలన్నమాట. దించితే మూవ్ అవుతుంది. ఇంకా మనం నిలబడినప్పుడు ఇట్లా పట్టుకొని లాగాలి. లాగితే ఇంకా లాక్ అయిపోతుంది, ఇంకా కదలదు అనమాట. మనం పార్కింగ్ చేసి పోయేటప్పుడు ఇది లాక్ చేసుకొని పోవాలి. ఇప్పుడు నేను గేర్ వేస్తాను, చూసి అర్థం బాగా కరెక్ట్గా వెనక కనబడుతుంది కదా, వెనక ఏమొచ్చింది. ఓకే, రైట్, కొంచెం రైట్ తీసుకోండి, రోడ్డు మీద రైట్ తీసుకోండి. చిన్నగా ఎక్సలేటర్ ఇవ్వండి. అది తక్కువ, ఆ కాలు రైట్ సైడ్ తక్కువ తక్కువ పెట్టలేడు కాలు. కానీ ఎట్లా బట్టి నీళ్ళు పెట్టు కాలు, అది ఆ కాలు అవుతుంది. రైట్ సైడ్ తక్కువ. అట్లా పోతున్న కారు నీ దగ్గర ఉంటుంది, ఎట్లా నా దగ్గర లేదు. అందుకు నీ దగ్గర కాలు. ఇప్పుడు ఎక్సలేటర్లో కాల్ చేసేది. సెకండ్ గేర్ వేస్తాం. 10 కిలోమీటర్లకు ఫస్ట్ గేర్ వేసుకోవాలి, 20 కిలోమీటర్లకు రెండో గేర్, 30కి మూడో గేర్. ఇది స్పీడ్ పెరిగే కొద్దీ మన గేర్లు మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో గేర్లో పోతున్నాం. మళ్ళీ ఎక్సలేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోగా, నీ బాడీలో భయం పోవాలా, ధైర్యంగా కూర్చోాలా. ఇందాగా రైట్. కానీ తక్కువ ఎట్లా అసలు ఇప్పుడు మన చూపు 100 మీటర్ల దూరంలో ఉండాలా. లైన్ గీతలు ఉండాలి, రెడ్ లైన్కు యువతల పోవాలి.
ఆమె అడ్రస్ ఉంటుంది సున్నందని పెట్రోల్ బంక్ పక్కనే సన్ డైరెక్టర్లు వీళ్ళు బిగిస్ అంటారు తెలుసా నీకు ఆమె కూడా నేర్చుకునేది లైసెన్స్ ఇవ్వలేక రాఘవేంద్ర భార్య ఇది సిటీ కేబుల్ అది బిగిస్ జనరేటర్స్ ఇన్వర్టర్స్ అట్లా సన్ డైరెక్టర్ అన్ని బిగిస్ సున్నందని ఆమె కూడా వచ్చి నేర్చుకునేది పరాడు